హాయ్ అండి, 15-20 మినిట్స్లోనే మనం కందికట్టుని ఈజీగా ప్రిపేర్ చేసుకుందామా. కందికట్టు సమ్మర్లోనే కాదండి, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న కందిపప్పును నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని పావు గ్లాస్ వాటర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు 5 పచ్చిమిర్చి వేసేసి మూత పెట్టుకొని మంచిగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత బాగా ఎనుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పప్పునంతా కూడా వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని ఆ రసం అందులో వేసేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక పెద్ద సైజు టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 20 నిమిషాలు మంచిగా మరిగించుకున్న తర్వాత చాట్ని దింపి పక్కకు పెట్టుకొని ఇప్పుడు పప్పు కోసం ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 చిటికెళ్ళ ఇంగువ, 2-3 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత పోపు అందులో వేసేసి 1 టీ స్పూన్ సాల్ట్ వేసి చారులో కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా కందికట్టు రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి.